ఇక రెండవ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొత్తము మనము మార్చి స్పష్టంగా బిగ్గరగా చదువుకుందాం. బుక్ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్స్ 2nd చాప్టర్. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ మధ్య నుంటిని. దృష్టాంతములే వినియోగించు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ అది లోకాధికారులలో ఎవనికినీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. చివరి వచ్చిన అందరం కలిసి చదువుకుందాము. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, మరి గతించిన వారమంతా మీకు సురక్షితమైనటువంటి రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి ఈ యొక్క పునరుద్ధాన దినమున మీ యొక్క బిడ్డలంగా సంఘముగా మీరు విమోచించినటువంటి మీ యొక్క స్వకీయ సాంపాద్యముగా ఈ యొక్క స్థలంలో చేరి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ప్రభా మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మరి యొక్క సమయంలో మరి యొక్క వాక్యాన్ని ధ్యానించి మరి మాకు హృదయములను సిద్ధపరుచుకొని మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. మీ యొక్క వాక్యము మాత్రమే అంతిమమైనది. మీ యొక్క వాక్యము మాత్రమే ప్రభా మాకు సరిపోయినది కనుకనైనా మీ యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యములను ఎరిగి అట్టి గ్రహింపుతో మిమ్మల్ని ఆరాధించడానికి మాకు నేర్పించండి. ఈ సమయం అంతా కూడా ఆశీర్వాదకరంగా చేయవలసింది ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆరాధన ఈ యొక్క సందర్భంలో మనము ధ్యానించడానికి నేను మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని తీసుకున్నాను. సో ఇది ఈ యొక్క అధ్యాయాన్ని అపోస్తలుడైన పౌలు రాయడానికి గల ఉద్దేశం ఏంటి,
దీంట్లో దీంట్లో మనము దేవుని ఆరాధించదగ్గ విషయాలేంటి, దేవుడు మనకు చేసిందేంటి, ఈ విషయాల్ని మనము కొద్దిగా ధ్యానించే ప్రయత్నం చేద్దాము. వచనం వెంబటి వచనము, ముఖ్యంగా 6 నుంచి 16 వచనాలను మనం ధ్యానిస్తాము. దానికన్నా ముందుగా ఈ మొదటి 5 వచనాలని ఒకసారి చూద్దాము. ఇక్కడ ఏంటంటే మనకి ఈ రోజులో చాలా ఇన్ఫర్మేషన్ మనకు హ్యాండీగా ఉంది. దేని గురించి తెలుసుకోవాలన్నా మనము క్షణాల్లో మనం తెలుసుకోవచ్చు. చాలా ఫిలాసఫీ, చాలా విషయాలు సైన్స్ సంబంధించినవి కానీ అంతా కూడా మన చేతిలో ఉంది. కానీ దేవుని గురించినటువంటి విషయాలు ప్రజలకు అర్థం కావట్లేదు, ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఈ రోజుల్లో. అదేవిధంగా ఆ రోజుల్లో కూడా పరిస్థితి ఏంటంటే, ఈ కొరింథీ పట్టణంలో ప్రజలకు ఏంటంటే కొత్త విషయాలు తెలుసుకోవాలి, లేదా ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రము, తత్వజ్ఞానము పట్ల చాలా వారికి ఆసక్తి ఉండేది. అటువంటి ప్రజల మధ్యలో పౌలు తన పరిచర్యను జరిగించాడు. అక్కడ ఆ సంఘాన్ని ఆయన ఉద్దేశిస్తూ అనేకమైన విషయాలు ఈ మొదటి కొరింథీ రాసిన పత్రికలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాడు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే దేవుని విషయాలు, అవి దేవుడు మనకు బయలుపరిస్తే కానీ, ఆ దేవుని మర్మము ఏదైతే ఉందో అది దేవుడు బయలుపరిస్తే కానీ మనకు అది అర్థం కాదు. దేవుడే దాన్ని మనకు అర్థమయ్యేటట్టు చేయాలి. అది మన మనుష్య జ్ఞానంతోటి లేదా మన ఓన్ ఇంటలెక్చువల్ తోటి, అంటే మన స్వంత తెలివితేటలతోటి మనం తెలుసుకోలేము అనే విషయాల్ని పౌలు భక్తుడు చాలా ఎలాబొరేటివ్గా, అంటే విశదీకరిస్తూ ఆయన చెప్పడం జరిగింది. సో మొదటి వచనంలో చూస్తే, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని యొక్క మర్మాన్ని మీకు నేను ప్రకటించలేదు. అంటే మీ దగ్గర నేను పరిచర్య చేసినప్పుడు నా యొక్క ఎలాక్వెన్స్ని, అంటే నా దగ్గర ఉన్నటువంటి జ్ఞాన ప్రదర్శన మీ దగ్గర నేను చేయలేదు. కానీ నేను ఏం చెప్పాను మీ దగ్గర? 2వ వచనంలో చెప్తాడు, నేను యేసుక్రీస్తును, అంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ యొద్ద నెరుగకుండునని నిశ్చయించుకుంటుని. కేవలం మీ దగ్గర యేసుక్రీస్తును తప్ప నేను ఆయనను మీ ముందు పెట్టడం తప్ప నేను ఇంకా ఏమీ చేయదలుచుకోలేదు. ఆ పరిచయని నేను మీ దగ్గర చేయాలని నేను ఆశించాను. తర్వాత 3వ వచనంలో, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. సో ఆయన అప్పుడు అక్కడ కొరింథీ పట్టణంలో ఆయన పరిచర్య చేసేటప్పుడు దేవుడు ఆయనకి కనపడి ఆయన్ని బలపరచడం జరిగింది. చూడండి, అపోస్తుల కార్యం 18వ అధ్యాయము 18వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదువుదాము. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథుకు వచ్చి, కొరింథులో ఉన్నాడు. 9వ వచనం నుంచి చదువుదాం, 9 నుంచి 11 చదవండి. రాత్రివేళ దర్శనమందు, నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని. అదేవిధంగా 6వ వచనం కూడా చూడండి. మీ నాశనముకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని. అంటే అక్కడ ఉన్నటువంటి శ్రమలను బట్టి ఆయన కొంచెము డౌట్ పడుతూ, లేదా కొంచెం భయం అంటే భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో రాత్రివేళ దర్శనమందు ప్రభు అతనికి కనపడి, నీవు భయపడకుండా మాట్లాడు, మౌనంగా ఉండొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఈ విధంగా దేవుడు అతన్ని నడిపించి తన సేవకుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలును ఆ పట్టణానికి తీసుకొని వచ్చి, దేవుడు తన ద్వారా సిలువబడిన క్రీస్తును ఆయన తన పరిచర్యను దేవుడు జరిగించుకున్నాడు. చూడండి, కాబట్టి పౌలు అంటా ఉన్నాడు 3వ వచనంలో, నేను ఎంతో బలహీనతతో భయంతో వణుకుతో మీ దగ్గర ఉన్నాను. కొంచెం ముందుకెళ్దాం, 4-5 వచనాలు.
మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడిన స్వార్థ ప్రకటించినను. జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించుతని. ఇక్కడ మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. మనము గతించిన వారాల్లో కూడా మన దగ్గర సుధాకర్ మనతో గారు వచ్చినప్పుడు కూడా ఆయన మాట చెప్పడం జరిగింది. విశ్వాసము దేంతో ముడిపడి ఉంటుంది చెప్పండి? విధేయతతోటి ముడిపడి ఉంటుంది. విశ్వాసంతో దేవుని యొక్క వాక్యాన్ని మనము విశ్వసించినప్పుడు మనం విధేయత చూపిస్తాం. విధేయత చూపించటమే చెప్పండి, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మాటకు విధేయత చూపించటమే ఆరాధన. అర్థమవుతుంది కదా? విశ్వాసము ఆరాధనతో ముడిపడి ఉంది, విధేయతతో ముడిపడి ఉంది. మనం విధేయత చూయించినప్పుడు, దేవుని మాటకు విధేయత చూయించటమే ఆరాధన. కనుక ఇక్కడ ఏమంటాం, మీ యొక్క విశ్వాసము అది దేన్ని ఆధారం చేసుకొని ఉండకూడదు అంటే, జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఇట్లాంటివి వీటి మీద మీ యొక్క విశ్వాసము ఉండొద్దు. కానీ దేని మీద మీ యొక్క విశ్వాసం ఆధారం చేసుకోనాలని, దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండాలి. సో అలాగున నేను ఉంటూ మీ దగ్గర మాట్లాడినా కానీ, స్వార్థ ప్రకటించినా కానీ, అట్టి వైఖరితో నేను మీ దగ్గర పరిచర్య చేస్తూ పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరిచేటువంటి దృష్టాంతములనే నేను వినియోగించాను. సో ఇలా ఆయన ఇంట్రొడక్షన్ కొన్ని విషయాలు చెప్తూ ఇంకా 6 నుంచి 16 వచనాల్లో కొన్ని ప్రొఫౌండ్ ట్రూత్స్ అంటే కొన్ని గొప్ప సత్యాలను ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. సో నేను ఈ 6 నుంచి 16 వచనాలని నేను ఒక 5 పాయింట్స్గా నేను మీ ముందు పెట్టాలని ఆశిస్తున్నాను. ఒకటి ఏంటంటే, ఇంగ్లీష్లో చెప్తాను, కాంట్రాస్ట్. ద కాంట్రాస్ట్ బిట్వీన్ ద హ్యూమన్ విజ్డమ్, మనుషుని యొక్క జ్ఞానము మరియు దేవుని యొక్క జ్ఞానము ఉన్నటువంటి ఆ వ్యత్యాసం, ఆ కాంట్రాస్ట్ని. తర్వాత ద కన్సీల్మెంట్ ఆఫ్ ద విజ్డమ్, ద కాంట్రాస్ట్ ఆఫ్ ద విజ్డమ్. ద సెకండ్ది ద కన్సీల్మెంట్ అంటే మరుగుపరచమనేటువంటి దేవుని జ్ఞానాన్ని గురించి. తర్వాత కమ్యూనికేషన్ ఆఫ్ ద విజ్డమ్, ఆ యొక్క మరుగుపరచబడినటువంటి దేవుని యొక్క జ్ఞానము ఏ విధంగా ఆయన మనకు బయలుపరచాడు, ద కమ్యూనికేషన్ ఆఫ్ ద విజ్డమ్. తర్వాత కాంప్రహెన్షన్ ఆఫ్ ద విజ్డమ్, ఆ యొక్క నాకు సరైన పదం గ్రహింపు, ఆ యొక్క జ్ఞానాన్ని మనము ఏ విధంగా గ్రహించాం, ద కాంప్రహెన్షన్ ఆఫ్ ద విజ్డమ్. అండ్ ద చివరిది కన్ఫార్మిటీ ఆఫ్ ద విజ్డమ్, ఆ యొక్క జ్ఞానానికి తగినట్టు దేవుడు మరుగు అయినటువంటి జ్ఞానాన్ని మనకు బయలుపరిచినప్పుడు దాన్ని గ్రహించిన మనము ఏ విధంగా జీవించాలి, కన్ఫార్మిటీ, దాని రూపంలోకి మనం ఎలా మారాలి అనేక విషయాన్ని నేను మీ ముందు పెట్టాలని ఆశిస్తున్నాను. మొదటిగా 6 నుంచి 8 వచనాలు, ముఖ్యంగా 6వ వచనం చూద్దాము. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ. ఇక్కడ పౌలు మాట్లాడుతూ పరిపూర్ణులైన వారి మధ్య అంటున్నాడు. అంటే కొన్నిసార్లు ఆయన మాట్లాడేటప్పుడు సర్కాస్టిక్గా మాట్లాడేవాడు, అంటే మీరు చాలా జ్ఞానవంతులు కదా అన్నట్టు. కానీ ఇక్కడ వాడబడినటువంటి ఈ మాట యట్ అమాంగ్ ద మెచ్యూర్ అంటే ఏంటంటే, పరిపూర్ణులైన వారి మధ్య అనంటే ఐఎమ్ స్పీకింగ్ టు బిలీవర్స్, దోస్ హూ వేర్ ఎన్లైటెండ్. అంటే ఎవరైతే వెలిగించబడ్డ విశ్వాసులై ఉన్నారో, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వెలిగింపు పొందినటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారితో నేను మాట్లాడుతూ ఉన్నా. అంటే మీతోటి, ఈ సంఘంలో రక్షణ పొంది వెలిగించబడినటువంటి వారితో నేను మాట్లాడుతున్నా. మీ మధ్య నేను ఆ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాను. ఆ జ్ఞానం ఎట్లాంటిదంటే, అది ఈ లోక జ్ఞానము కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ విజ్డమ్ ఆఫ్ దిస్ ఏజ్ ఆర్ ఆఫ్ ద రూలర్స్ ఆఫ్ దిస్ ఏజ్. అనగా ఈ జ్ఞానం ఏదైతే ఉందో అది ఈ లోకాధికారులకు ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి జ్ఞానము కాదు. కానీ దేవుని జ్ఞానమును ఇంకా చెప్పాలి, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు. కానీ చూడండి, ద పాసింగ్, టెంపరరీ అండ్ యారోగెంట్ విజ్డమ్ కాదు. అది ఎటువంటి జ్ఞానం? అది దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను,
జగదుత్పత్తికి ముందుగానే దేవుడు తన మహిమ నిమిత్తము నిర్ణయించెను. ఈ లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండినలా మహిమాస్వరూపియగు ప్రభువును సిలువేయకపోయియుందురు. సో ముఖ్యంగా ఈ 6వ వచనము మరియు 8వ వచనము మనం గమనిస్తే ఇక్కడ వీ కెన్ సీ ద కాంట్రాస్ట్. అంటే ఇక్కడ ఆ వైరుధ్యాన్ని, ఆ 2 రకాలైనటువంటి విషయాలు మనం చూడవచ్చు. ఒకటేంటంటే ఈ లోక జ్ఞానము మరియు దేవుని జ్ఞానము. 7వ వచనంలో దేవుని జ్ఞానం అని చూడొచ్చు, 6వ వచనంలో ఈ లోక జ్ఞానము. ఇక్కడ ఈ కాంట్రాస్ట్ని మనం చూడొచ్చు. ఈ యొక్క దేవుని యొక్క జ్ఞానము ఈ లోక జ్ఞానము వంటిది కాదు. ఒకవేళ ఈ దేవుని జ్ఞానము ఈ లోకంలో ఉన్నటువంటి ఈ అధికారులకు, నిరర్ధకులైపోవచ్చున్నటువంటి ఈ అధికారులకు తెలిస్తే, చూడండి 8వ వచనము, ఈ లోకాధికారులలో ఎవనికి తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే వారు మహిమాస్వరూపియగు ప్రభువును సిలువవేయకపోయియుందురు. అంటే ఇంత జ్ఞానము మాకు తెలుసు, మాకు చాలా జ్ఞానం ఉంది అని చెప్పుకునేటువంటి అధికారులు ఉన్నారు కదా. హేరోద్ కానీ, ఆ సన్హెడ్రిన్లో ఉన్నటువంటి అధికారులు, పిలాతు, వీరందరూ చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు కదా, జ్ఞానవంతులు. ఒకవేళ వారికే అంత జ్ఞానం ఉంది కాబట్టి ఆ జ్ఞానాన్ని బట్టి వారు దేవుని యొక్క జ్ఞానాన్ని గ్రహించి ఉంటే వారు మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉండేవాళ్ళు కదా. చూడండి, చరిత్రలో జరిగిన ద బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ ద హిస్టరీ ఏంటంటే మహిమాస్వరూపియగు ప్రభువుని సిలువ వేయటమే. అది కూడా చేసింది ఎవరు? వెర్రివాళ్ళు కాదు, పిచ్చివాళ్ళు కాదు, చాలా జ్ఞానవంతులే. ఈ లోకాధికారులు, లోకంలో చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి అధికారులే వారు ప్రభువును సిలువ వేశారు. కాబట్టి యాకోబు రాసిన పత్రికలు అంటాడు కదా, చూడండి, బుక్ ఆఫ్ జేమ్స్ 3వ అధ్యాయము 15వ వచనం. చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం అంతా ఎట్లాంటిది? మూడు విషయాలు చెప్తాను. ఇట్ ఈస్ ఎర్త్లీ, ఇట్ ఈస్ అన్స్పిరిచువల్ అండ్ డిమానిక్. ఇది ఏంటంట? అది దయ్యముల జ్ఞానము, అది ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము మరియు భూ సంబంధమైనటువంటి జ్ఞానము. కాబట్టి ఈ జ్ఞానము, ఇది దేవుని జ్ఞానము, ఈ జ్ఞానము 2 వేరు. ఆ కాంట్రాస్ట్ని చెప్తా ఉన్నాడు. తర్వాత 9వ వచనాన్ని చదువుదాము. ఇందును గూర్చి దేవుడు తాను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉంది. మరి ఈ యొక్క ప్యాసేజ్ని ఎక్కడి నుంచి కోట్ చేసి ఉంటాడు పౌలు అని అంటే బైబిల్ పండితులు చెప్పేది చూద్దాము ఒకసారి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనము ఒకసారి చూడండి. అరవై అధ్యాయం 4వ వచనం చూడండి. సరే, అంటే దేవుడు, అంటే నా పాయింట్ నేను కోట్ చేయలేకపోతున్నా, దయచేసి చూడండి, క్షమించండి. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, అక్కడ పౌలు ఒక పార్ట్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ని ఆయన కోట్ చేస్తూ, దేవుడు తాను ప్రేమించే వారి కొరకు ఏమేమి సిద్ధపరిచాడో అది కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. సో ద కన్సీల్మెంట్ ఆఫ్ ద విజ్డమ్, దేవుని యొక్క జ్ఞానము అది మరుగై ఉంది. 7వ వచనంలో కూడా చూడొచ్చు, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దేవుడు తన మహిమ నిమిత్తము దాన్ని నిర్ణయించాడు. ఇట్ వాజ్ సీక్రెట్ అండ్ హిడెన్ విజ్డమ్, ఇట్ వాజ్ కన్సీల్డ్ విజ్డమ్. కాబట్టి పాత నిబంధనలో మనము అనేకమైనటువంటి భక్తుల్ని చూడొచ్చు. దేవుడు ఎంతో సన్నిహితంగా వారితో నడుస్తూ వచ్చాడు. అయినప్పటికీ ఈ జ్ఞానము ఏంటి, ఈ జ్ఞానము అనే విషయాన్ని సంపూర్ణంగా వారికి బయలుపరచలేదు. అది ఇంకా మర్మంగానే వారికి ఉంది. అర్థమవుతుంది కదా?
పాత నిబంధనల గ్రంథంలో మనం చూడొచ్చు, అబ్రహాము, దావీదు, ఇటువంటి భక్తులు, మోషే, వీరికి రక్షకుడు రాబోతా ఉన్నాడు మా మా పాపాల ప్రాయశ్చిత్తము నిమిత్తమే అని వారికి తెలుసు. కానీ ఎవరు ఆ రక్షకుడు, ఆయన వచ్చి ఏం చేస్తాడు, ఆయన జీవితం ఎట్లా ఉండబోతా ఉంది, ఆయన భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి, తన ప్రజల పట్ల తనకున్నటువంటి ఉద్దేశాలు ఏంటి, ఆ సువార్త గురించినటువంటి విషయాలు లోతుగా ఏమి వారికి తెలియదు. సో దేవుడు దాన్ని మరుగ్గా, ఒక మర్మంగా దేవుడు ఉంచాడు. సో దేవుడు వారికి బయలుపరచలేదా తన గురించిన విషయాలంటే బయలుపరిచాడు. కొద్ది కొద్దిగా దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. దాన్ని మనము ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటే ఒకేసారి తన గురించిన విషయాలన్నీ కూడా దేవుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డంప్ చేయలేదు వాళ్ళ ముందు. దేవుడు కొద్దిగా పురోగమనమైనటువంటి ప్రత్యక్షత అనొచ్చు దాన్ని. అంటే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్, కొద్దిగా తాను ఏమై ఉన్నాడు, తనకి ఏది ఇష్టము, తనకు ఏది ఇష్టం లేదు, తన నియమాలు ఏంటి, తన కట్టడలు ఏంటి, దేవుడు హౌ జెలస్ హీస్ అంటే ఎంత దేవుడు సో పరిశుద్ధుడు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా దేవుడు పాత నిబంధన గ్రంథంలో కొద్దిగా బయలుపరుస్తూ వచ్చాడు. కానీ దేవుడు సంపూర్ణంగా వారికి బయలుపరచలేదు. తర్వాత నెక్స్ట్ వచనాలు చూద్దాము. 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని యొక్క మర్మములను, ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులు మరి ఎవనికిని తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానంతో నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వాటిని గూర్చి మేము బోధించుచున్నాము. సో ఇక్కడ పౌలు అని చెప్పేది కంటిన్యూ చేస్తూ, ఏ విజ్డమ్ అయితే, ఏ జ్ఞానం అయితే ద కాంట్రాస్ట్ ఆఫ్ ద విజ్డమ్ వేరుగా ఉంది, ఈ లోక జ్ఞానానికి వేరుగా ఉందో, ఏ జ్ఞానమైతే దేవుడు మర్మంగా మరుగ్గా ఉంచాడో ఆ జ్ఞానాన్ని ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఏ జ్ఞానాన్ని అయితే దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు సిద్ధపరిచి ఉంచాడో ఆ జ్ఞానాన్ని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, 10వ వచనంలో చూస్తే ఆత్మ వలన బయలుపరుస్తున్నాడు. ద కమ్యూనికేషన్ ఆఫ్ ద విజ్డమ్. దేవుడు తన సంగతులను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇప్పుడు రివీల్ చేస్తూ ఉన్నాడు, మానవునికి కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాడు. దేవుడు తన సత్యాలను దేవుడు మనుషులకు బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన హీ విల్ గైడ్ యూ ఇంటూ ఆల్ ద ట్రూత్. ఆయన సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలో తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహింపరచును. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఇప్పుడు ఏ విషయాలైతే మరుగ్గా ఉన్నాయో, ఈ లోకాధికారులకు అర్థం కాకుండా ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానాన్ని దేవుడు ఇప్పుడు రివీల్ చేస్తూ ఉన్నాడు, ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. ఎవరైతే శిలువ కార్యమందు విశ్వాసం ఉంచి, సంపూర్ణము చేయబడినటువంటి శిలువ కార్యమందు విశ్వాసం ఉంచి కృపచేత ఎవరైతే రక్షించబడి దేవుని బిడ్డలుగా అయ్యారో వారు అదే క్షణంలో పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. కాబట్టి జనరల్గా ఏంటంటే మనం చూడొచ్చు, అనేక డినామినేషన్స్లో పెద్ద పెద్ద గ్రౌండ్ మీటింగ్స్లో పరిశుద్ధాత్మ మా మధ్యలోకి రండి, మాలోకి రండి, మమ్మల్ని నింపండి అని గట్టిగా అరుస్తూ ఉంటాం. నిజంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షణ పొందుతాడో అదే క్షణాన పరిశుద్ధాత్మ దేవుడు వారిలోకి వచ్చి నివాసం చేస్తూ ఉంటాం. మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం 19వ వచనంలో చూడొచ్చు కదా, నో యు నాట్ దట్ యువర్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మీ యొక్క దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. కాబట్టి మన దేహాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆలయంగా చేసుకొని హీ ఇన్వెల్స్ ఇన్ అస్, అంటే మనలో ఆయన వచ్చి నివాసం చేస్తూ ఉంటాడు.
కాబట్టి కొత్తగా మనం పరిశుద్ధాత్మ దేవ నాలోకి రా అని మనము ప్రార్థన చేయాల్సిన అవసరం. ఆయన మనలోనే మనతోటే ఉంటాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీకు తోడై ఉన్నాను. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనంలో చూడొచ్చు కదా. తర్వాత సో ఈ ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఎవరైతే రక్షణ పొంది పరిశుద్ధాత్మ దేవుని తమ హృదయంలో కలిగి ఉంటారో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క విషయాలను బయలుపరుస్తూ ఉంటాడు. సరే, ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు చరిత్రలో ఏం చేశాడంటే ఈ మరుగై ఉన్నటువంటి దేవుని యొక్క సంగతులను ఆయన రివీల్ చేస్తూ వచ్చాడు. ఎలా రివీల్ చేస్తూ వచ్చాడు? మనకు చాలా విషయాలు తెలుసు కదా, మనకు చాలా ఇన్ఫర్మేషన్, అంటే బైబిల్ పక్కన పెడితే మనకు కూడా చాలా విషయాలు తెలుసు. ఎలా తెలుస్తాయి చెప్పండి? మనకున్నటువంటి ఇప్పుడున్న మన జ్ఞానం అంతా ఎట్లా తెలుస్తుంది? ఎట్లా మనకు తెలిసింది? చిన్నపిల్లల దగ్గర నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాం కదా. అంటే స్కూల్లో టీచర్స్ మనకు బోధించడాన్ని బట్టి మనకు తెలిసింది, లేకపోతే మనకు తెలియదు. మరి ఆ టీచర్స్కి ఎట్లా వచ్చింది ఈ జ్ఞానం అంతా చెప్పండి? వాళ్ళు నేర్చుకున్నారు. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? సరే, అట్లా టీచర్స్ దగ్గర నుంచి నేర్చుకుంటూ పోతే అసలు ఆ టీచర్స్ అందరికంటే ముందు అంటే ఎట్లా వచ్చినాయి ఈ టెక్స్ట్ బుక్స్ అంతా? ఎట్లా వచ్చినాయి? సైంటిస్టులు, చాలామంది హిస్టారియన్స్ లేదా వీళ్ళందరూ కూడా చాలా పరిశోధనలు చేసి వాళ్ళు చాలా పుస్తకాలని, టెక్స్ట్ బుక్స్ని, అంటే జనరల్గా వాళ్ళు కొన్ని పుస్తకాలను రాయటం, అందులో విషయాల్ని టెక్స్ట్ బుక్స్లో స్కాలర్స్ పెడతారు. కాబట్టి మనకన్నా గొప్ప వాళ్ళు ఎవరు? అంటే మనం నేర్చుకున్న మనకన్నా మనకు బోధించిన వాళ్ళు గొప్ప. అంటే మనకన్నా మన టీచర్స్ చాలా గొప్ప వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు మనకు జ్ఞానాన్ని అందిస్తున్నారు. మరి వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు సైంటిస్టులు, చాలా గొప్ప వాళ్ళు. అంటే సైన్స్ ఇదంతా తెలిసిన బాగా పుస్తకాలు రాసిన వాళ్ళు గొప్ప వాళ్ళు కదా. మరి వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారా? సైంటిస్టుల కన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు. సైంటిస్టులు ఏం చెప్తారంటే ఇట్లా జరిగితే ఇలా జరుగుతుంది, అంటే నాకు చెప్పడం రావట్లేదు. సో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు సైంటిస్టులు. సో ఈ సైంటిస్టుల కన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎవరంటే ఫిలాసఫర్స్. ఈ ఫిలాసఫర్స్ వాళ్ళు ఏం చెప్తారంటే ఈ సైన్స్ మోరల్ ప్రిన్సిపల్స్ గురించి చెప్పదు. అని నేను డైవర్ట్ అవ్వట్లేదు, దానికి రిలేటెడ్ విషయాలు మీకు చెప్తున్నా, అర్థం చేసుకోండి. సో మోరల్ ఇష్యూస్ గురించి సైన్స్ మాట్లాడదు. ఓకే, అంటే ఏది చెడు, ఏది మంచిది, సమాజంలో ఎట్లా ఉండాలి, వీటి గురించి సైన్స్ మాట్లాడదు, సైంటిస్టులు మాట్లాడు. వాళ్ళకన్నా ఒక మెట్టు గొప్ప వాళ్ళు ఎవరు? ఫిలాసఫర్స్ కదా. కొంతమంది ఫిలాసఫర్స్ పేర్లు చెప్తారా? సోక్రటీస్, అరిస్టాటిల్ కదా. సో ఇట్లాంటి వాళ్ళు సమాజం అంటే ఏంటి, సొసైటీ అంటే ఏంటి, ఎట్లా సమాజంలో మంచి ఏంటి, చెడు ఏంటి, ఇట్లా అనేకమైన విషయాలు చెప్పారు. వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారా? మరి ఫిలాసఫర్స్ కన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ప్రాఫిట్స్, అంటే ప్రవక్తలు. ఈ ప్రవక్తలు ఈ ఫిలాసఫర్స్ కన్నా, ఈ తత్వశాస్త్రము తెలిసిన ఈ తత్వశాస్త్రజ్ఞుల కన్నా ఎందుకు గొప్పవాళ్ళు అంటే వారు భవిష్యత్తును కూడా చెప్తారు. ఒక 500, 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్దో కూడా ప్రవక్తలు చెప్పగలరు. ఈ ఫిలాసఫర్స్ చెప్పలేరు. సో ఈ ఫిలాసఫర్స్ కన్నా గొప్పవాళ్ళు ఎవరు? ప్రవక్తలు చాలా గొప్పవాళ్ళు. మరి ఈ ప్రవక్తలకు ఈ భవిష్యత్ అంతా ఎలా తెలిసింది కదా. మనము పాత నిబంధనల గ్రంథంలో అనేకమైన ప్రవచనాలను మనం చూడొచ్చు. తర్వాత ఏం జరుగుతుంది. మోషే అనేకమైన విషయాలు రాశాడు, దావీదు అనేకమైన విషయాలు, యెషయా ప్రవక్త అనేకమైన విషయాలు, దానియేలు చాలా విషయాలు రాశాడు, యెరెమయా. వీళ్ళందరూ సైంటిస్టుల కన్నా, వీళ్ళందరికన్నా చాలా గొప్పవాళ్ళు. మరి వీళ్ళకి ఎలా తెలిసింది? పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించి రాయించాడు. 2 తిమోతి 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనము, ఆల్ ద స్క్రిప్చర్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే తన విషయాలను, తన ప్రజలకు మరుగైనటువంటి ఆ జ్ఞానాన్ని హీ వాంటెడ్ టు రివీల్. అదే ఆయన యొక్క ప్రణాళిక, బయలుపరచాలి. కాబట్టి ఆ బయలుపరచాలంటే దేవుడు ఏం చేశారంటే కొంతమంది మనుషులను ఏర్పరచుకొని ప్రవక్తలను వారిని ఇన్స్పైర్ చేస్తారు. స్పిరిట్ గైడెడ్ ద అపోజల్స్ టు రైట్ ఆల్ ది స్క్రిప్చర్స్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనాలన్నీ రాయించడానికి ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని వారిని ఇన్స్పైర్ చేస్తారు, అంటే వారిని ప్రేరేపించాడు. కనుక తర్వాత ఈ
ప్రేరేపించబడినటువంటి, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి ఈ లేఖనాలని మనము చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేసేటువంటి పని ఏంటంటే హీ ఇల్యూమినేట్స్ అస్, అంటే ఆయన మనకు వెలిగింపును కలిగిస్తూ ఉంటాడు. ఇల్యూమినేషన్, వెలిగింపు అనగా ఏంటంటే మనము చాలా విషయాలు, కొంతమందికి నాలాగా ఎవరైనా అంటే పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్స్గా ఉంటూ అంటే సరైనటువంటి రక్షణ అనుభవం లేకుండా వాక్యాన్ని చదువుతున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఏంటంటే చదువుతుంటాం కానీ అసలు అక్కడ ఏముందో అర్థం కాదు, చాలా మట్టుకు అర్థం కాదు. ఏంటో చదవాలి కాబట్టి ఒక అధ్యాయం చదివితే ఈరోజు మంచిది, లేదా నేను రోజుకి 5 అధ్యాయాలు చదవాలి టార్గెట్ పెట్టుకొని చదువుకుంటూ పోతాం. అక్కడ ఫ్యాక్ట్స్ తెలుస్తూ ఉంటాయి. ఏ రాజు తర్వాత ఏంటి, ఆయన వచ్చి ఏం చేశాడు, 5 పనులు ఏంటి, అవి ఏంటి, చాలా వాళ్ళ కొడుకు ఏంటి, వాళ్ళ మనవడే, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. కానీ అందులో ఉన్న సత్యం మనకు అర్థం కాలేదు చాలామందికి. లేదా ఇప్పుడు కూడా చాలామంది చదువుతూ ఉంటారు, ఈ బైబిల్ని చదువుతూ ఉంటారు కదా, కానీ ఎవరికి ఎందుకు అర్థం కావట్లేదు? ఈ వాక్యంలో ఏమైనా తప్పుందా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి రాయించాడు, కానీ చదువుతున్న వారిలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు కాబట్టి వారికి ఆ సత్యములను గురించినటువంటి వెలిగింపు కలగట్లేదు. కనుక మనకు వాక్యం చదువుతున్నప్పుడు ఇప్పుడు అర్థమవుతాను దేవుని యొక్క ప్రణాళికలు ఏంటి, ఆ మర్మం ఏంటి, దేవుని యొక్క జ్ఞానం ఏంటి, ఈ విషయాలు అర్థమవుతా ఉన్నాయి. ఎందుకు అర్థమవుతాయి? పరిశుద్ధాత్మ దేవుడు మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు వెలిగింపును కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం నిజంగా దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే ప్రభువా, ఒకప్పుడు నాకు ఈ లేఖనాలే ఆధారం మనకు. ఇప్పుడు దీస్ స్క్రిప్చర్స్ ఆర్ ద స్టాండర్డ్ అండ్ సఫిషియంట్. కనుక ఇందులో ఉన్న విషయాలు అర్థం కాక చాలామంది రాంగ్ వేలో పోతున్నారు. కానీ దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించి మనకు దేవుడు వాక్యాన్ని ఇచ్చి మనకు వెలిగింపును దయచేస్తూ ఉన్నాడు. కనుక దావీదు భక్తుడు కూడా ఆయన ప్రార్థిస్తాడు ఏమని? 119వ కీర్తన చూడండి, 18వ వచనం. మనకు ఆల్రెడీ కంఠస్థం, చెప్పండి. నీ యొక్క ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన కన్నులు తెరుస్తూ మనకు అర్థమయ్యేటట్టు చేస్తూ ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మొదటిగా విశ్వాసుల జీవితాల్లో వాక్యం చదువుతున్నప్పుడు ఆయన ఆ వెలిగింపును దయచేస్తాడు. తర్వాత దాని గురించి ఒప్పుకునేటట్టు చేస్తాడు. అంటే ఒక విషయం మనం చదువుతున్నప్పుడు కొత్తగా అనిపిస్తుంది, దేవుడు ఆ విషయం ద్వారా దేవుని యొక్క విధానం ఏంటి, ఆయనకి ఏమి ఇష్టం అనే విషయాన్ని మనకు అర్థమయ్యేటట్టు ఇప్పుడు చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అవును కదా ఈ వాక్యం ప్రకారం నేను ఉండాలి కదా అనేటువంటి మనసును కూడా దేవుడు దయచేస్తూ ఉన్నాడు. తర్వాత దానికి తగ్గట్టు జీవించేటట్టు కూడా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నిజంగా మనము దేవుని స్తుతించాలి. 14-15 వచనాల్లో మనం చూడొచ్చు ద కాంప్రహెన్షన్ ఆఫ్ ద విజ్డమ్. వాళ్ళు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన చెప్తా ఉన్నాడు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలోనూ ఆయన అంగీకరింపడు. అవి అతనికి ఎట్లా ఉన్నాయి? వెర్రితనంగా ఉన్నాయి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అర్థమవుతుంది కదా, ద న్యాచురల్ పర్సన్. ఇక్కడ ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషునికి దేవుని విషయాలన్నీ కూడా ఎట్లా కనిపిస్తూ ఉన్నాయి? వెర్రితనంగా ఆయనకి కనిపిస్తూ ఉన్నాయి. అవి ఆత్మానుభవము చేతనే, కానీ వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. చాలామంది ఇలా చెప్పినట్టు లోకంలో ఈ బైబిల్ని చదువుతూ ఉంటారు. చాలామంది ముస్లిం స్కాలర్స్ వాళ్ళందరూ చాలా చదువుతూ ఉంటారు. నేను ఒక దగ్గర విన్నది ఏంటంటే, ఒక ఎయిర్పోర్ట్లో ఒక ముస్లిం ఆయన కనిపించాడంట. వీళ్ళిద్దరు, ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం. ఏంటంటే ఎక్కడికి పోతున్నారంటే, ఇట్లా యుఎస్కి పోతున్నా అంటే, అవునా దేనికంటే అక్కడ ఒక కాలేజ్లో బైబిల్ టీచ్ చేయాలంట. వెళ్ళేదెవరు? ఒక ముస్లిం. ఎందుకంటే అదొక సబ్జెక్ట్ని ఆయన ఒక కాలేజీలో టీచ్ చేయడానికి పోతున్నాడు. అర్థమవుతుంది కదా. అంటే చాలామంది అట్లే ఉన్నారు, చదువుతూ ఉన్నారు, ఇందులో విషయాలు అర్థం కావట్లేదు, ఇందులో తప్పులు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. కనుక మనకైతే ఎందుకు అర్థం అవ్వట్లేదు అంటే, ఇవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగినటువంటి విషయాలు కాబట్టి అది వారు గ్రహింప జాలకున్నారు. మనం 15వ వచనం చూద్దాం. ఆత్మ సంబంధి అయిన వాడు వాటిని వివేచించును కానీ అతడి చేతను వివేచించబడడు. కాబట్టి ఇక్కడ ద న్యాచురల్ మ్యాన్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ హ్యూమన్ రీజన్. He may be intelligent, but without the spirit he cannot grasp spiritual
ట్రూత్. కనుక ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు హీ డిపెండ్స్ ఆన్ ద లాజిక్ అండ్ ద రీజనింగ్. ఎందుకు ఇలా ఎందుకు కాదు, రీజన్, లాజిక్. కానీ విశ్వాసము, ఈ ఫెయిత్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ బియాండ్ లాజిక్ అండ్ రీజనింగ్. అంటే ఈ యొక్క రీజనింగ్ అండ్ లాజిక్ దానికన్నా కూడా విశ్వాసము అది చాలా ఉన్నతమైనటువంటిది. ఎందుకు ఉన్నతమైనటువంటిది? ఇప్పుడు మనము చాలామంది అంటారు విశ్వాసం అంటే ఏంటి, అది కనిపించదు కదా, అది విశ్వాసం ఏంటి అసలు కనపడని దేవుడి మీద అని. మనం బస్ ఎక్కినప్పుడు అడగము బస్ డ్రైవర్ని, నీకు లైసెన్స్ ఉందా అని అన్నీ లాజికల్గా ఆలోచించి రీజనింగ్ చేసి ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అన్నీ ఆలోచించి, మరి దారిలో రోడ్ అంతా చక్కగా ఉందా అవన్నీ ఆలోచించాం. మరి అక్కడ విశ్వాసం అది విశ్వాసమే. ఎవరి మీద మనం విశ్వాసం ఉంచాం? అప్పుడు డ్రైవర్ పైన విశ్వాసం ఉంచాం కాబట్టి నమ్మకంతో మనం వెళ్తున్నాం. కానీ ఇక్కడ మన విశ్వాసము దేనిపైన ఆధారపడి ఉంది? దేవుడు ప్రేరేపించి రాయించినటువంటి లేఖనాలపైన మన విశ్వాసము. లేఖనాలంటే ఏంటో కాదు, అది దేవుడే కదా, వాక్యము దేవుడై ఉండెను. కనుక దేవుడిపైన దేవుడు ఆయన తన వాక్యంలో బయలుపరిచినటువంటి విషయాల మీద ఇప్పుడు మన విశ్వాసము ఉంది. కనుక ఈ న్యాచురల్ మ్యాన్, ప్రకృతి సంబంధమైనటువంటి మనుషునికి దేవుని విషయాలు అర్థం కావు కాబట్టి గ్రహించలేడు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి వాడు అన్నిటినీ గ్రహించును. ద స్పిరిచువల్ మ్యాన్ డిజర్న్స్ ట్రూత్ బై ద స్పిరిట్స్ గైడెన్స్. ఓకే, మనం బైబిల్లో ఒక ప్రకృతి సంబంధమైనటువంటి మనిషిని చూడొచ్చు. ఆయన లాజికల్గా ఆలోచించాడు. మొదటి సమయంలో 15:15 మనం సౌలుని చూడొచ్చు. ఏంటి, ఎందుకు అనవసరంగా ఇవన్నీ చంపటం కదా, ఇవన్నీ ఉంటే మనకు దేవునికి శ్రేష్టమైన బలులు అర్పించడానికి ఉపయోగపడతాయి కదా అని ఆయన ప్రకృతి సంబంధంగా ఆయన ఆలోచించాడు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఆయన లాజిక్ని రీజన్ని నమ్మలేదు, కానీ విశ్వాసం ఉంచాడు. ఆయనే అబ్రహాం కదా. దేవుడు వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు, తర్వాత ఆయన తీసుకెళ్ళి బలి ఇవ్వమన్నాడు. ఆయన లాజిక్ రీజనింగ్ మీద డిపెండ్ అవ్వలేదు, ఎందుకంటే హీఈస్ ఎ స్పిరిచువల్ మ్యాన్. కనుక ఈ విధంగా మనము లాజిక్ మీద రీజనింగ్ మీద ఆధారపడకుండా విశ్వాసముతోటి మనం ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ వివేచనను, ఆ గ్రహింపును, ఆ వెలిగింపును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చూద్దాం, ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, నికోదేము. మనము యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూడొచ్చు. ఒక వ్యక్తి కొత్తగా ఎట్లా తిరిగి జన్మించాలి అన్నప్పుడు, తిరిగి జన్మించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు, అంటే ఎట్లా తిరిగి జన్మించాలి, మళ్ళీ తల్లి కడుపులోకి వెళ్ళి మళ్ళీ బయటికి రావాలా, లాజిక్ రీజనింగ్. కాబట్టి మనము విశ్వాసం ఉంచాము. ఎలా విశ్వాసం ఉంచాము? మనంతటా మనము విశ్వాసం ఉంచలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ వెలిగింపును, ఆ ప్రత్యక్షతను దేవుడు అనుగ్రహించాడు. ఆయన మనల్ని ఆకర్షించుకున్నాడు. మనం చివరిగా చదువుదాము 16వ వచనము. కాబట్టి ప్రభు యొక్క మనస్సుని ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగి ఉన్నాము. ద కన్ఫార్మిటీ టు ద విజ్డమ్. కాబట్టి ఆ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో దానిలోకి మనము మారటం. కాబట్టి దేవుని యొక్క మనస్సు ఏంటో, ఆ మనస్సుని మనం కలిగి ఉన్నాం. దేవుని యొక్క మనస్సు ఏంటి అంటే ఆయన చిత్తం ఏంటి, ఆయనకి ఏది ఇష్టము, ఈ విషయాలన్నీ కూడా వాక్యంలో రాయబడి ఉన్నాయి. ఆ విషయాల్ని మనము అనుదినం చదువుకుంటూ దేవుడికి ఏది ఇష్టమో అది మనము తెలుసుకొని ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి 5 విషయాలు మనము ఈరోజు చూసాం. ద కాంట్రాస్ట్ ఆఫ్ ద విజ్డమ్. ద వరల్డ్ విజ్డమ్ ఫేడ్స్ బట్ గాడ్స్ విజ్డమ్ ఈజ్ ఎటర్నల్. అంటే ఈ లోక జ్ఞానము, ఈ లోకాధికారులు, ఇక్కడ ఉంది కదా, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారులు లేదా లోక జ్ఞానము నిరర్ధకమైపోయేటువంటిది. కానీ దేవుని యొక్క జ్ఞానము అది ఎప్పుడు నిత్యము ఉండేటువంటిది. ద కన్సిల్మెంట్ ఆఫ్ ద విజ్డమ్ అండ్ హ్యూమన్ సెన్సెస్ కెనాట్ డిస్కవర్ గాడ్స్ ప్లాన్. కాబట్టి దేవుడు మరుగుపరచబడినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని గురించి మనం చూసాము. దాన్ని మనము గ్రహించలేము, మన మానవ మేధస్సుతోటి తెలివితేటలతోటి గ్రహించలేము అని చూసాము. కాబట్టి ఇటువంటి మరుగుపరచబడినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని దేవుడు కమ్యూనికేట్ చేశాడు, ఆయన రివీల్ చేశాడు మనకు. తర్వాత ద కాంప్రహెన్షన్ ఆఫ్ ద విజ్డమ్.
మనము యాజ్ అ స్పిరిచువల్ పర్సన్స్ అంటే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులుగా దేవుని యొక్క విషయాల్ని మనం గ్రహించేటట్టు అర్థం చేసుకున్నట్టు దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కన్ఫార్మిటీ టు ద విజ్డమ్, దేవుని యొక్క మనస్సును మనం ఎరిగి ఆయన మనస్సుకు తగినట్లుగా మనము జీవించేటట్టు దేవుడు చేస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క విషయాలను మనము ఎరిగిన వారమై పరిశుద్ధాత్మ దేవుడు చాలా ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పర్సన్ ఇన్ ద ట్రినిటీ అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పొచ్చు. ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ ఆల్సో, అంటే తప్పుగా అర్థం చేసుకోబడుతున్నటువంటి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు వెలిగింపును అనుగ్రహించి ప్రేరేపించబడిన వాక్యం చేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అనుదినం. కాబట్టి దేవుని మనము ఈ సమయంలో ఆరాధిద్దాం. అక్కడ